చిత్తడి నేల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అటవీ సంరక్షణ అధికారిని ఎస్ భరణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ పాఠశాల విద్యాశాఖ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చిత్తడి నేలల సంరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం గాంధీనగర్ శాఖ గ్రంథాలయం నందు చిత్తడి నేల సంరక్షణపై జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 23 పాఠశాలల నుంచి 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. చిత్తడి నేలలు మరియు వాటి యొక్క సంరక్షణపై చక్కటి చిత్రాలను విద్యార్థులు చిత్రించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అటవీ సంరక్షణ అధికారిని ఎస్ భరణి మాట్లాడుతూ చిత్తడి నేలలు మడ అడవులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ చిత్తడి నేలల సంరక్షణ అవగాహన పరిరక్షణ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. శాఖ గ్రంథాలయం లైబ్రేరియన్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్రాధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేవీకే మహేశ్వరరావు, చిన్నబాబు, రమణమూర్తి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెద్ద యానిమల్స్ చూస్తారు, అక్కడ ఫిషెస్ చూస్తారు, అక్కడ కూడా పెద్ద యానిమల్స్ ఉంది, బట్ ఇట్స్ అ డిఫరెంట్ టైప్. సో వెట్లాండ్ అనేది ఏమి, ఈ రెండిట్లో ఉన్న లైఫ్ని కూడా సపోర్ట్ చేసేందుకు కెపాసిటీ ఉంది. సో విచ్ ఇస్ మోర్ యూనిక్ అండ్ విచ్ ఇస్ మోర్ బయోడైవర్స్. బయోడైవర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ బయోడైవర్స్? ఎనీబడి ఫ్రమ్ ద 10th graders? వాట్ ఈస్ బయోడైవర్సిటీ? లెట్స్ గో విత్ దట్ వర్డ్. చెప్పండి అమ్మా. బయోడైవర్సిటీ. I'm sure you people will know. Don't be hesitant.